జిల్లా వెంసీలో గల అనాథాశ్రమంలో విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో నివాసం ఉంటున్న వృద్ధులకు కావాల్సిన మంచాలు, పరుపులు, బెడ్షీట్లు ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ బాజీ నరసింహారావు మాట్లాడుతూ వెంసూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమే పేద విద్యార్థులకు, పేద ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం అని తెలిపారు. విద్యార్థి గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్ రంగారావు ప్రోత్సాహంతో మరిన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వెంసూరు గ్రామ సర్పంచ్ ఎండి ఫైజుద్దీన్ మాట్లాడుతూ విజిఎఫ్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం అభినందనీయమని, విద్యార్థి గ్లోబల్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం వల్ల ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు చాలా ఉపయోగంగా ఉంటుందని, ఈ కార్యక్రమం నిర్వాహకులకు కారకుడైన కోటిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు, వేముల రవికుమార్, సూర్యనారాయణ, తోటకూర నాగేశ్వరరావు, సుబ్బారావు, మౌరంపూడి భాస్కర్రావు, బంతు భాస్కర్రావు, డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. రంగారావు గారు యుఎస్లో ఉంటారు. ఆయన ఈ విజిఎఫ్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అనమాట. సో ప్రజెంట్ ఈరోజు కార్యక్రమం వచ్చేసి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అవసరమైన బెడ్స్, కాట్స్ అనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి విజిఎఫ్ ట్రస్ట్ డైరెక్టర్ అయిన నరసింహారావు గారిని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతున్నాను. ట్రస్ట్ సభ్యులు, అలాగే ఈ స్నేహస్ఫూర్తి ట్రస్ట్ సభ్యులు, ఈ గ్రామ ప్రజలు, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నీడీస్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ని ఆళ్ళ రంగారావు అని పైన కూడా